హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషన్ లియానా ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మా పిల్లలు చూడండి, ఎర్లీ మార్నింగ్ కుక్కలకు బిస్కెట్స్ పెడుతున్నారు. మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తే ఇంటి ముందు చాలా కుక్కలు ఉంటాయండి. ఇంట్లో ఉంటాయి, బయట కూడా ఉంటాయి. పిల్లలకి చాలా ఎంటర్టైన్మెంట్ అయితే అయింది. డాగ్స్ అంటే చాలా ఇష్టం. చూస్తూ ఉంటారు కదా వాళ్ళ నానమ్మ తాతయ్య వాళ్ళని. వాళ్ళు ఎంత ప్రేమిస్తారో కుక్కల్ని చూస్తూ ఉండి పిల్లలు కూడా అదే నేర్చుకున్నారు. డాగ్స్ అనే కాదండి, యానిమల్స్ ఏవైనా కానీ చాలా ఇష్టపడతారు, భయపడకుండా దగ్గరికి తీసుకుంటారు. నేనైనా ఒక్కసారి భయపడతాను కానీ మా పిల్లలైతే అస్సలు భయపడరు, దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంకా వాళ్ళని అలా వదిలేయనండి, పక్కన ఎవరో ఒకళ్ళు ఉంటారు. ఎందుకంటే చాలా కుక్కలు కదా, గొడవ పడతాయి ఒక్కోసారి. ఇంకా అలా అయితే వేస్తారు డైలీ. ఇంట్లో ఒక కుక్కకైతే 3 పిల్లలు పుట్టారండి. మా పిల్లలు ఉన్నప్పుడు డెలివరీ అయింది కాబట్టి వాళ్ళైతే ఫుల్ హ్యాపీ. ఎందుకంటే ఉన్నన్ని రోజులు ఆడుకోవచ్చు కదా పప్పీస్తో అని చెప్పి 3 పప్పీస్ అయితే పుట్టాయి. చాలా క్యూట్గా ఉంటాయి కదా అప్పుడే పుట్టిన పిల్లలు, డే 1. మా పిల్లలు అయితే ఇంకా ఫోన్ చూడడం మానేసి, అసలు నాకైతే అదో ప్లస్ పాయింట్ అనిపించింది. ఫోన్ చూడడం మానేశారు, దీంతోనే ఆడుకుంటున్నారు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. అవైతే కళ్ళు తెరుచుకోవట్లేదేంటి, చూడట్లేదేంటి అన్నీ చెప్తూ ఉన్నారు. అస్సలు వదిలిపెట్టలేదండి. అక్కడ ఉన్నన్ని రోజులైతే బాగా ఆడుకున్నారు పిల్లలు. మా ఇంటి దగ్గర కూడా హైదరాబాద్లో కూడా ఉంటాయి కానీ మేము ఎలాంటి కుక్కలో తెలియవు కదా. ఇక్కడ కుక్కలు అయితే మన ఏరియాలో ఎలాంటివి ఏంటి తెలిస్తే మనకు అంత భయం ఉండదు. కొన్ని కుక్కలు అయితే అరుస్తాయి గట్టి గట్టిగా, పిల్లలు భయపడిపోతారు. అందుకని పంపించాము మా ఇంటి దగ్గర. అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర అయితే అలవాటైన కుక్కలు కాబట్టి మేము అంత భయపడము. ఎదుగోండి 3 పప్పీస్ చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయో. మా పిల్లలు అయితే ఫుల్ ఆడుకుంటున్నారు. మా పాపని పట్టుకోవద్దు అంటాడు మా బాబు, అన్నీ తనకే కావాలంటాడు. ఇంకా అక్కడ ఒక గోల, కొట్టుకోవడం, ఏడవటం, లాక్కోవడం అలా చేశారు పాపం. ఇంకా అవి ఇస్తేనే అన్నం తింటాను, అవి ఇస్తేనే టిఫిన్ తింటాను అని చెప్పి మారం చేశారు బాగా. ఇంకా వాళ్ళు తినటానికైనా కాసేపు ఇచ్చి మళ్ళీ తల్లి దగ్గర పెట్టేసేవాళ్ళం. ఆ తల్లి ఎంత టెన్షన్ పడిపోయేది పిల్లల్ని తీసుకెళ్తే. ఇప్పుడు మనలాగే కదా అవి కూడా, పాకడం, కళ్ళు తెరవకపోవడం, ఏడవటం. ఇంకా తల్లికి ఎంత ప్రేమ ఉండేది పుట్టిన పిల్లలకి, అవి కుక్కలకు కూడా అంతే అనిపించింది చూస్తే. ఇంకా ఫుల్ అయితే ఆడుకున్నారు. ఇది డే 2 అండి. కొంచెం లైట్గా పాకటం అవి చేశాయి. ఇంకా డే 3 అయితే మా పిల్లలు చూడండి, ఇంకా నోట్లో వేలు పెట్టి ఇంకా అవి పాలు తాగేటట్టు చేస్తున్నాయని చూపిస్తున్నారు. ఇంక మా బాబు చూసి మా పాప కూడా చేస్తుంది సేమ్. అస్సలు భయపడరండి, చాలా ఇష్టం కుక్కలంటే. వాటిని చూస్తే చాలు బిస్కెట్లు ఇవ్వండి, బిస్కెట్లు పెడతామంటారు రోడ్డు మీద కుక్కలు. ఇంకా అట్టపెట్టిలో బ్యాక్ సైడ్ ఉన్నాయి కదండి, అట్టపెట్టెల నిండా రకరకాల బిస్కెట్ ప్యాకెట్లు అయితే ఉంటాయి. అవి తీసుకొని ఇంకా హ్యాపీగా ఎన్ని ప్యాకెట్లు కావాలంటే అన్ని పెట్టేస్తారు. అవి కాక మా మామయ్య కూడా బయటికి వెళ్ళే ప్రతిసారి బిస్కెట్లు క్యారీ బ్యాగుల నిండా చింపుకొని పెట్టి తీసుకెళ్తారు. అన్నీ బయట బండి చూస్తే చాలు మా మామయ్యది కుక్కలన్నీ వెంటబడతాయి, ఎగబడతాయి. అంటే ఫుడ్ పెట్టే మనిషి వచ్చారు అని చెప్పి వాళ్ళకి అర్థమైద్ది కదా. ఫుల్ అన్ని కుక్కలు అయితే దగ్గరకు వచ్చేస్తాయి మా మామయ్య గారికి. నాకైతే అది చూస్తే చాలా టెన్షన్ అనిపించింది. ఇదిగోండి, ఏమైనా అన్నం మిగిలినా కానీ ఇలా బజార్ వెళ్ళేటప్పుడు ఇలా పొట్లలాగా కట్టుకొని తీసుకెళ్తారు. ఏమైనా అన్నం మిగిలిందా అని చూసి ఆయనే కలిపేసి, కూర ఉంటే అది లేకపోతే పెరుగు ఉంటే కలిపి పెట్టి తీసుకెళ్ళిపోతారు. ఇది మా హైదరాబాద్ దగ్గర అండి, మా ఇంటి దగ్గర. నేను అలా డైలీ అంత వండను కానీ ఎప్పుడు మిగిలినప్పుడు కానీ ఏమైనా పిల్లల్ని కన్నా తల్లి ఏమైనా ఉన్నా కానీ అప్పుడు వండి పెడతాను. ఇదిగోండి, ఒక కుక్క అయితే మేము ఉన్నామని చెప్పి రావట్లేదు తినడానికి. రెంట్ హౌస్ కదండి, అంత ఎలో చేయరు హౌస్ ఓనర్స్. మాది హైదరాబాద్లో రెంట్ హౌస్. ఇంకా వాళ్ళకి ఇది నా ఇష్టం లేకుండా మేము పెట్టలేం కదా ఫుడ్ అది. అంతే. ఓకే ఫ్రెండ్స్, బాయ్.